ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం మాదిరిగా విచారణలను డైలీ సీరియల్ లాగా చేయదలుచుకోవడం లేదని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపడతాయన్నారు భట్టి. దేశంలో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీజేపీ మతం పేరుతో ప్రజలను విడగొడితే కలపాలని రాహుల్ కులగణన తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు బీజేపీ ఏక్ హే తో సాత్ హే అని కొత్త మాట పట్టుకుందన్నారు భట్టి. గాంధీ భవన్ లో చిట్ చాట్ నిర్వహించారు డిప్యూటీ సీఎం. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు త్వరలో బయటకు వస్తాయని కూడా ఆయన కామెంట్ చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నయీం అక్రమ ఆస్తుల కేసు, అదేవిధంగా మియాపూర్ ల్యాండ్ కేసు వలె బీఆర్ఎస్ ప్రభుత్వం డైలీ సీరియల్ లాగా కొనసాగిస్తూ వచ్చింది. దాంట్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు గత ప్రభుత్వం విచారణ చేసినా ఎలాంటి ఆధారాలు బయటపెట్టకుండా, పూర్తిగా ఎలాంటి ఆధారాలు బయటపెట్టకుండా డైలీ సీరియల్ లాగా దాన్ని కేసును కొనసాగించారు. కానీ ఎక్కడ ఆధారాలు బయట పెట్టలేదనే అంశాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ప్రస్తావించారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. త్వరలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే నామమాత్రంగా విచారణ చేసి వదిలేసిందో అలాంటి కాకుండా త్వరలో పూర్తి వివరాలు బయట పెడతాన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారు, దానిలో కీలకంగా ఎవరు వివరించారు అంశంపై కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా దర్యాప్తు జరుగుతుంది. ముందుగా పోలీస్ అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులను ముందుగా విచారించారు. ఇక రాజకీయ నాయకులను కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిమ్మర్తి లింగయ్య, అదేవిధంగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రులను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోస్తుంది. దీంతో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్తో త్వరలో ఆధారాలతో సహా బయటకు వస్తాయంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా కూడా మరింత ప్రకంపన లేపే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఫోన్లు ట్యాప్ చేశారు. వారితో పాటు కొంతమంది మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారిని ప్రైవసీకి ఇబ్బంది కలిగించారనే అంశం కూడా ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని కూడా ఈ విచారణకు హాజరవుతారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఈరోజు భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్తో ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది పేర్లు బయటకు వస్తాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే అధికారులను దుర్వినియోగం చేసి పోలీస్ అధికారులను వాడుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారో వారందరినీ కూడా బయట పెట్టడానికి ఆధారాలతో సహా ముందుకు వస్తాయంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా, ఎమ్మెల్యేలంతా కూడా తమతో టచ్లో ఉన్నారు. కానీ అధికారంలో ఉన్న పార్టీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రజా సమస్యలను చర్చించడానికి, లేదంటే ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వంగా తాము వారితో ఎప్పటికైనా టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆయన కామెంట్ చేశారు. ఇటీవల పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, కేటీఆర్ పక్కనే ఉన్న 3-4 ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ బలపరుస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తమకు ఎప్పుడు ఈ అధికార పార్టీతో తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనే విధంగా ఆయన కామెంట్ చేయడంతో త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరుతారనే అంశం కూడా ప్రస్తుతానికి రాజకీయంగా ఒక కొత్త చర్చ తెర మీదకి వచ్చని చెప్పొచ్చు.